బ్రేకింగ్ న్యూస్, బంగారం రేటు మరోసారి తగ్గింది. పెళ్లిళ్ల సీజన్లో సామాన్యులకు భారీ రిలీఫ్ ఇస్తోంది బంగారం. గత కొన్ని నెలలుగా పెరగడమే తప్ప తరగడం తగ్గడం తెలియని బంగారం ధరలు క్రమంగా ఇప్పుడు దిగొస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 1,40,130 రూపాయలకు తగ్గిపోయింది. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు కూడా 2,600 రూపాయలకు క్షీణించింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,28,450 రూపాయలుగా ఉంది. పెళ్లిళ్ల సమయంలో పుత్తడి ధర దిగి రావడం కొనుగోలుదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. సామాన్యుడికి ధరల తగ్గుదల ఆనందాన్ని కలిగిస్తుంటే పసిడిపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ ఇస్తోంది. ఒకసారి చూడండి, నగల షాపులో ఉన్న ఆర్నమెంట్స్ అవి. గతంలో అలాంటి ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు స్తోమత కొద్దీ ఏదో ఒక నగ కొనుక్కునేవారు. ఆ తర్వాత కాలంలో నగల షాపుకి వెళ్ళి చూసి రావడం తప్ప సామాన్యుడు కొనుక్కోవటానికి అవకాశం లేని పరిస్థితులు ఉండేవి. దీంతో చాలామంది రోల్ గోల్డ్ వైపు కూడా వెళ్తూ ఉండేవారు. సో ఇప్పుడు పసిడి ధరలు దిగొస్తూ ఉంటే ఫిజికల్గా కొనుగోలు చేయొచ్చు అని చాలామంది ఆశపడుతున్నారు. పసిడిపై పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఇన్వెస్టర్లకు షాక్ ఇస్తోంది బంగారం. ఇవాళ ట్రేడింగ్లో గోల్డ్ రేటు మరింత పడిపోయింది. సరిగ్గా 8 నెలల క్రితం తులం రేటు ఎంత ఉందో గుర్తు చేసుకోండి. ఇప్పుడు బంగారం ధర మళ్ళీ అదే ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరగడం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచొచ్చు అనే అంచనాలే బంగారం వన్నె తగ్గటానికి కారణమవుతున్నాయి. బంగారం బుధవారం నాటి ట్రేడింగ్లోనే ఔన్స్ ధర $4,000 సైకలాజికల్ మార్కును కోల్పోయింది. ఇవాళ మరింత తగ్గి $3,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. 2025 నవంబర్ తర్వాత బంగారం ధరలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. బంగారంతో పాటు వెండి రేటు సైతం $57 దిగువకు చేరింది. రానున్న రోజుల్లో డాలర్ జోరు ఇలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడికి కొంత మద్దతు లభిస్తోంది. ఒకవేళ కేంద్ర బ్యాంకులు గోల్డ్ కొనడం ఆపేసినా లేదా ఏదైనా కేంద్ర బ్యాంకులు గోల్డ్ని అమ్మడం మొదలుపెట్టినా పుత్తడి ధరలు ఊహించిన విధంగా కుప్పకూలే ప్రమాదం ఉందని మార్కెట్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ బలహీనంగా ఉన్నందున బంగారం ధరలు మరికొంత పాటు పెద్దగా పెరగకుండా ఇదే రేంజ్లో కొనసాగే అవకాశం ఉంది అని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.